మార్స్ గ్రహం మీద మనుషులు బతికే ఏర్పాటు చేయాలి అనేది మస్క్ ఫ్యూచరిస్టిక్ ఆలోచన. అందుకోసం ముందుగా ఒక గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి అనుకున్నాడు. 2001లో అంటే పేపాల్ సీఈఓగా ఉన్నప్పుడే మార్స్ ఓయాసిస్ అనే ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. అంగారక గ్రహం మీదకి వెళ్ళాలి అంటే రాకెట్లు కావాలి. వాటి కోసం రష్యా వెళ్ళాడు. మాస్కో వ్యాపారులు ఒక్కో రాకెట్ ధర $8 మిలియన్ అవుతుంది అని చెప్పారు. అంటే మన కరెన్సీలో సుమారు 65 కోట్లు. అంత డబ్బు మీకిచ్చే బదులు నేనే సొంతంగా రాకెట్లు తయారు చేస్తాను అని చెప్పి వాళ్ళ ముఖం మీదే చెప్పి పారేశాడు. రాకెట్లు కొనేంత డబ్బు లేకపోతే లేవు అని చెప్పు కానీ అనవసరంగా జోక్ చేయొద్దు ఎలన్ మస్క్ అని చెప్పి వాళ్ళు అన్నారు. నేరుగా అమెరికా విమానం ఎక్కి వచ్చేశాడు. అత్యంత తక్కువ ధరకే రాకెట్లు తయారు చేయడము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన దగ్గరున్న డబ్బంతా పెట్టి 2002లో మే నెలలో స్పేస్ ఎక్స్ కంపెనీ మొదలుపెట్టాడు. ఎలన్ మస్క్ రాకెట్ సైన్స్ చదువుకోలేదు, సైంటిస్ట్ కూడా కాదు. ఆ రంగం గురించి ఏమీ తెలీదు. అతను ఒక బిజినెస్ మ్యాన్. కానీ అనుకున్నది సాధించడం కోసం ఒక విద్యార్థిలాగా మళ్ళీ పుస్తకాలు పట్టాడు. సైంటిస్టుల్ని, ఇంజనీర్లని అపాయింట్ చేసుకున్నాడు. 2006 నుంచి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. 2006లో తొలి ఫాల్కన్ రాకెట్ని స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. అది జస్ట్ 33 సెకండ్లలో పేలిపోయి కింద పడిపోయింది. అక్కడ పేలింది ఫాల్కన్ కాదు, కింద పడిపోయింది ఎలన్ మస్క్ అని చెప్పి అందరు అతన్ని చూసి నవ్వారు. పడిపోవడాన్ని నామోషిగా ఫీల్ అయ్యే రకం కాదు అతను. ప్రయత్నించకపోవడమే అతిపెద్ద ఫెయిల్యూర్ అనుకుంటాడు. 2007లో ఇంకో ఫాల్కన్ రాకెట్ వదిలాడు. 2008లో ఇంకో రాకెట్, అది కూడా ఫెయిల్యూరే. వరుస ఫెయిల్యూర్స్. అప్పటికి ఎలన్ మస్క్ పూర్తిగా దివాలా తీశాడు. పిచ్చి ప్రయోగాలు అవసరమా నీకు అని చెప్పి స్నేహితులు కూడా సలహాలు ఇచ్చారు. గిట్టని వాళ్ళు పడి నవ్వుకున్నారు. ఇంక ఇతని పని అయిపోయింది అనుకున్నారు. మీడియా అయితే ఒక జోకర్ లాగా కథనాలు రాసింది. సరిగ్గా అప్పుడే తన భార్యతో కూడా విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నాడు. పర్సనల్ లైఫ్లో కూడా కుంగిపోయాడు. స్పేస్ ఎక్స్ కంపెనీ దగ్గర ఇంకొక రాకెట్ ప్రయోగించేంత సొమ్ము మాత్రమే ఉంది. అది సక్సెస్ కాకపోతే మస్క్ సూసైడ్ చేసుకోవాల్సిందే అనే మాటలు విస్తృతంగా వినిపించాయి. అప్పుడు నిజంగానే అతనికి డూ ఆర్ డై సిచ్యువేషన్. మొండి మనిషి కదా, రాకెట్ ప్రయోగమే కరెక్ట్ అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. చాలా రిస్క్ చేశాడు. 2008 సెప్టెంబర్లో ఇంకో ఫాల్కన్ రాకెట్ స్పేస్ ఎక్స్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకొని పోయింది. విజయవంతంగా భూకక్షలోకి చేరుకుంది. అప్పటిదాకా తయారు చేసిన రాకెట్ ధరలో జస్ట్ 3% ఖర్చుతో ఫాల్కన్ రాకెట్ ప్రయోగాన్ని ఎలన్ మస్క్ సక్సెస్ చేసి చూపించాడు. నింగిని దాకుతున్న రాకెట్ల ఖర్చుని నేల మీదకి దించి చూపించాడు. అంతరిక్ష ప్రయోగాల్లో అదొక చరిత్ర. అత్యంత చౌకగానే రాకెట్లు తయారు చేయొచ్చు అని నిరూపించాడు. దీంతో అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా $1.6 బిలియన్ భారీ కాంట్రాక్ట్ని ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్కి ఇచ్చింది. అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామగ్రిని అంతా తరలించే కాంట్రాక్ట్ అది. రాకెట్ ప్రయోగాల ఖర్చు తగ్గించాలి అంటే ఒకసారి ప్రయోగించిన రాకెట్ని మళ్ళీ ఎందుకు వాడకూడదు అనే ప్రశ్నతో పరిశోధనలు మొదలుపెట్టాడు. 22 డిసెంబర్ 2015లో రీయూజబుల్ రాకెట్ని స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. రాకెట్ల రీయూజ్ కాన్సెప్ట్ ఎలన్ మస్క్ని హేళన చేసిన రష్యా రాకెట్ వ్యాపారుల్ని ఖచ్చితంగా షాక్ తినేలాగా చేస్తుంటుంది. తర్వాత అయితే అంతరిక్షానికి ఏకంగా రాకెట్లతో టూరిజాన్ని ఏకంగా మొదలు పెట్టేశాడు అనేలాగా కూడా ఎలన్ మస్క్ గురించి చెప్తారు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజన్ల తయారీ సంస్థ స్పేస్ ఎక్సే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్గా ఫాల్కన్ హెవీ చరిత్ర సృష్టించింది. ఈ రాకెట్ ద్వారా ఒక కారును అంతరిక్షంలోకి పంపాడు ఎలన్ మస్క్. అది టెస్లా సంస్థ తయారు చేసిన కారు. టెస్లా మస్క్ ఆలోచనలో నుంచి పుట్టిన మరో ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్, ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మొదట రేసింగ్ కార్ల తయారీని ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. తర్వాత వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టాలి అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే కార్ల వాడకమే పెరుగుతుంది, అలాంటి వాడకాన్ని మనం పెంచాలి అని చెప్పి కరెంటు బ్యాటరీతో నడిచే వాహనాలే దానికి పరిష్కారము అని భావించి టెస్లా కంపెనీని ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీగా మార్చాడు. టెస్లా మొదట తయారు చేసిన కార్లన్నీ ఫెయిల్యూర్సే అయినా సరే పట్టు వదలకుండా తన సర్వశక్తులు ఒడ్డి రోడ్స్టర్ అనే ఎలక్ట్రిక్ కార్ని రిలీజ్ చేశాడు. రోడ్స్టర్ క్లిక్ అయింది. టెస్లా కార్లను కంప్యూటర్ ఆన్ రోడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలాంటి డ్రైవర్ లేకుండానే ఇది రోడ్డు మీద దూసుకొని పోతుంది. చాలా మోడర్న్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కార్ల కంపెనీ టెస్లానే. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కార్ల కంపెనీలేవి కూడా
టెస్లా మార్కెట్ విలువకు దరిదాపుల్లో కూడా లేవు. టెస్లానే ఎలన్ మస్క్ ను ప్రపంచ కుబేరుణ్ణి చేసింది. ఒక్కసారి చార్ట్ చూడండి. 2020లో ఎలన్ మస్క్ నెట్వర్త్ $25 బిలియన్ ఉంటే 2021 నాటికి $226 బిలియన్ పెరిగిపోయింది. అతని దరిదాపుల్లోకి ఇంక ఎవరూ రాలేనంత, అతన్ని అందుకోలేనంత దూసుకెళ్ళిపోయాడు ముందుకి. ఆ స్థాయిలో టెస్లా షేర్స్ విలువ పెరిగిపోయింది. ఫ్యూచర్ అంతా సోలార్ ఎనర్జీదే అని మస్క్ కు బాగా తెలుసు. అందుకే సోలార్ సిటీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. సోలార్ ప్యానెల్స్ ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి కంపెనీ మస్క్దే. కంప్యూటర్ కి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని లింక్ చేయాలి అనే ఆలోచనలో నుంచి 2015లో పుట్టిందే ఓపెన్ ఏఐ కంపెనీ. అందులో భారీగా పెట్టుబడులు పెట్టాడు ఎలన్ మస్క్. ఈ మధ్య సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ ఈ ఓపెన్ ఏఐ ప్రాడక్టే. 2022లో అదొక అద్భుత ఆవిష్కరణ. అయితే ఈ సంస్థ నుంచి ఎలన్ మస్క్ గతంలోనే రిజైన్ చేసి బయటకు వచ్చేశాడు. కానీ దానికి డొనేషన్స్, ఫండింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. న్యూరాలింక్ అనే నెట్వర్క్ టెక్నాలజీతో బోరింగ్ కంపెనీ పెట్టాడు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. 2022లో ప్రపంచాన్ని శాసిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ని $44 బిలియన్ కొనేశాడు. ఇప్పుడు ట్విట్టర్తో మస్క్ చెడుగుడు ఆడుకుంటున్నాడు. బ్లూటిక్ కావాలి అంటే $8 మన దగ్గర వసూలు చేస్తున్నాడు. ట్విట్టర్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ తాను అనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు ట్విట్టర్ని ఒక టూల్ లాగా వాడుకోవడానికే ట్విట్టర్ని సొంతం చేసుకున్నాడు అని అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాలు విపరీతమైన మానవ వనరుల కొరతను ఎదుర్కోబోతాయి. అక్కడ ఆ దేశాల్లో జనాభా తగ్గిపోతోంది. అదే అతిపెద్ద క్రైసిస్ అవుతుంది అనేది మస్క్ అంచనా. అందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి ఒక పరిష్కార మార్గాన్ని అతను సూచిస్తున్నాడు. మస్క్ స్వయంగా 3 మహిళల ద్వారా 10 మంది పిల్లలకి తండ్రి అయ్యాడు. అధికారికంగా 2 పెళ్లి చేసుకున్నాడు. మస్క్ పెద్ద కొడుకు 10 నెలల వయసులో చనిపోయాడు. తర్వాత అతని భార్య జస్టిన్ విల్సన్ కు ఒకసారి ట్విన్స్, ఇంకోసారి ట్రిప్లెట్స్ 3 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక స్నేహితురాలతో రిలేషన్షిప్ కొనసాగించి ట్విన్స్ కి తండ్రి అయ్యాడు. 2018లో కెనేడియన్ మ్యూజిషియన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి 2 పిల్లలు పుట్టారు. మస్క్ ఫస్ట్ చైల్డ్ 2000 సంవత్సరంలో పుడితే 10వ పాప 2021లో పుట్టింది. 2016లో ఎలన్ మస్క్ ఓ మహిళ మీద లైంగిక దాడి చేశాడు అని చెప్పి 2022లో బిజినెస్ ఇన్సైడర్ పత్రిక ఒక కథనాన్ని రాసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ వివాదం వల్ల టెస్లా షేర్ విలువ 6% పడిపోయింది. ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ది చాలా సింపుల్ లైఫ్ స్టైల్. ఇప్పటికీ ప్రతిరోజు పిల్లలతో కలిసి వీడియో గేమ్ ఆడతాడు. ఎక్కువగా తానే కార్ని డ్రైవ్ చేస్తూ పిల్లల్ని స్కూల్లో దిగబెడతాడంట. వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి, కబుర్లు చెప్పడానికి తన పర్సనల్ టైం కేటాయిస్తాడంట. అలాగే అతను ఉండేది పెద్ద భవంతి కాదు, చిన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్. అతని స్నేహితులు అతని లైఫ్ స్టైల్ ని చూసి, అతని ఇంటిని చూసి ఆశ్చర్యపోతారంట. అలాగే ఎవరైనా వస్తే ఉండడానికి ఒక చిన్న బాక్సింగ్ హౌస్ ని అతను తీసుకున్నాడు. అది కూడా చాలా తక్కువ ధర. గంటలో ఎక్కడ కావాలంటే అక్కడ రెడీ అయిపోయే బాక్సింగ్ హౌస్ అది. అందులో ఎలన్ మస్క్ పెట్టుబడులు కూడా పెట్టాడు. సింపుల్ లివింగ్, హై థింకింగ్ కి ఎలన్ మస్క్ బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే ప్రతి ఒక్కరూ తిరిగేయాల్సిన ఒక మానవ పుస్తకము ఎలన్ మస్క్ అని నాకు అనిపించింది. ఆలోచనలు ఎవడబ్బ సొత్తు కాదు, తెలివితేటలు అందరికీ ఉంటాయి. వాటిని తెలివిగా ఉపయోగించుకున్న వాళ్ళే ఎలన్ మస్క్లు అవుతారు.